నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో యువనేత మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రకు 3 సంవత్సరాలు పూర్తయ్యాయి. 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు 97 నియోజకవర్గాల్లో సాగిన ఈ పాదయాత్ర రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. యువగళం పాదయాత్ర ప్రభావంతోనే 90 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించిందని, ఈ విషయాన్ని వైసీపీ నాయకులు ఓర్వలేకపోయారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. పాదయాత్ర మధ్యలోనే వదిలేస్తాడంటూ లోకేష్ పై ట్రోల్స్ చేసిన వైసీపీ నాయకులకు ఎండను వానను లెక్క చేయకుండా ప్రజల కోసం సాగిన ఈ పాదయాత్రే సమాధానమని ఆమె తెలిపారు. రాయలసీమ, నంద్యాల, కర్నూలు జిల్లాలో 123 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారని వెల్లడించారు. నంద్యాలలో సీఎం చంద్రబాబు నాయుడిని అనవసరంగా అరెస్ట్ చేసి టీడీపీ నాయకులను వేధించడమే వైసీపీ పతనానికి కారణమై చివరకు ఆ పార్టీ 11 సీట్లకే పరిమితమైందని భూమా అఖిలప్రియ వివరించారు. పాదయాత్ర పూర్తి చేసి ఇప్పటికి 3 సంవత్సరాలు అవ్వడము, మరి ఈ 3 సంవత్సరాలు కాలంలో మరి ఆయన ప్రజలకిచ్చిన హామీలు కావచ్చు, రాష్ట్రము ఏ విధంగా మార్పు వచ్చిందనే విషయం కావచ్చు, ఈరోజు కల్లారా మనం అందరం కూడా చూడడం జరుగుతుంది. లోకేష్ అన్న గారు దాదాపుగా 226 రోజులు పాదయాత్ర చేయడము, 132 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడము, 97 నియోజకవర్గాలు పూర్తి చేయడము, అందులో 90 నియోజకవర్గాలు గెలవడము. అంతేకాకుండా ఈరోజు దాదాపుగా 2094 గ్రామాలు ఆయన కవర్ చేయడం జరిగింది. ఈ పాదయాత్ర చేస్తున్న సమయంలో యువగళం మొదలు పెడుతున్నాము అని అనౌన్స్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు లోకేష్ అన్న గారిని ఎన్ని విధాలుగా ట్రోల్ చేయాలో, ఎన్ని మాటలు అనాలో అనడం జరిగింది. ఆయన చేయలేరు, ఆయనకి చేత కాదు, సాధ్యం కాదు, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాడని ఇట్లా ఎన్నో మాటలు మాట్లాడి ప్రజల్లో తప్పుడు ఆలోచన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోకేష్ అన్న గారు ఏం చేస్తున్నారు? ఎంతో కసిగా రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న యువత కోసం, ప్రజల కోసం, పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఏ విధంగా యువగళాన్ని మొదలుపెట్టినారు, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా యువగళం నుంచి తప్పుకోలేదు. లోకేష్